సార్ బీయింగ్ అన్ ఎంప్లాయీ ఒక బిజినెస్ మ్యాన్గా రియల్ ఎస్టేట్ ప్రపంచంలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతున్నారు మీరు. సో రియల్ ఎస్టేట్లోకి రావాలనుకుంటున్న వాళ్ళకి బోత్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో ప్రతి ఒక్కరూ ఉన్నటువంటి యూత్, ఎస్పెషల్లీ నేను యూత్కి చెప్తున్నాను. నెక్స్ట్ అంటే యూత్ అంటే అబౌట్ 25 years, అంటే ఎడ్యుకేషన్ అయిపోయినాక 22-23 yearsకి మన ఎడ్యుకేషన్ అయిపోతుంది. అయిపోయాక ప్రతి ఒక్కరు కాన్సెప్ట్ ఏముంటుందంటే ఎడ్యుకేషన్ అయిపోయిందా, బీటెక్ అవ్వచ్చు, ఎంటెక్ అవ్వచ్చు, ఎంబీఏ అవ్వచ్చు, ఎంబీబీఎస్ అవ్వచ్చు, ఏదైనా అయిపోగానే జాబ్ చేయాలి. జాబ్ అనేది ఫస్ట్ ఎజెండాగా పెట్టుకుంటారు. సో నేను అందరికి చెప్తున్నాను, జాబ్ అనేది కాకుండా బిజినెస్ మ్యాన్గా ఎలా డెవలప్ అవ్వాలి, ఇండిపెండెంట్ ఎంటర్ప్రెన్యూర్గా ఏ విధంగా మన లైఫ్ని డిజైన్ చేసుకోవచ్చు. సో ఇండిపెండెంట్ ఎంటర్ప్రెన్యూర్గా మనం ఉంటే కనుక సో మన లైఫ్ ఎలా ఉండబోతుంది, మన గోల్స్ని ఏ విధంగా అచీవ్ అవ్వచ్చు అనేటువంటిది మోటోగా పెట్టుకుంటే డెఫినెట్గా ఈ బిజినెస్ మ్యాన్కి ఉన్నటువంటి టాక్టిక్స్ ఏముంటాయంటే అండి, ఎంప్లాయీ కావాలనుకోండి ఒక టూల్ నేర్చుకోవాలి. ఇంకే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవ్వాలి, ఏదైనా ఒక టూల్ నేర్చుకొని ఆ టూల్ మీద మనం వర్కౌట్ చేస్తుంటే మనకి శాలరీ వస్తుంది. అర్థమవుతుందండి. సో లేదు ఎంబీఏ చేసాము, ఎంబీఏ చేసినప్పుడు హెచ్ఆర్ రోల్స్ ఏముంటాయి అనేది తెలుసుకొని దాని పనే ఉంటుంది. సో వాళ్ళది ఎప్పుడు లైఫ్ లాంగ్ అదే ఉంటుంది, ఇన్నోవేటివ్ అనేది ఉండదు. ఇక్కడ బిజినెస్లోకి వచ్చే వరకు ఏమవుతుందంటే మన మైండ్ అంతా కూడా ఇన్నోవేటివ్ మైండ్ ఉండాలి. ఎవ్రీ మినిట్ మన మైండ్, మన థాట్స్ అనేవి కూడా ఇన్నోవేటివ్ థాట్స్ ఉండాలి. మనం ఆలోచించేదంతా కూడా యూనిక్గా ఆలోచించాలి బిజినెస్లోకి రావాలంటే. సో వీళ్ళందరూ కూడా ఎంప్లాయర్గానే ఉండడానికి ఇష్టపడుతున్నారు ఎక్కువ మంది. సో బిజినెస్ మ్యాన్గా రావడానికి ఏంటంటే కొన్ని స్ట్రగుల్స్ అనేవి ఉంటాయండి. డెఫినెట్గా ఆ స్ట్రగుల్స్ని ఎప్పుడైతే అధిగమిస్తామో, ఎప్పుడైనా కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరి లైఫ్లో అయినా ఖచ్చితంగా మీరు చూసి ఉండొచ్చు, మన ఎక్స్పీరియన్స్లో ప్రతి ఒక్కరు, ఎవరి పక్కన ఇంటి వాళ్ళు అవ్వచ్చు, లేదంటే మన దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మన విలేజ్లో టాప్ మోస్ట్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్లో ఏముంటుందంటే స్ట్రగుల్స్ లేకుండా ఎవరి లైఫ్ అంత ఈజీగా సక్సెస్ రాదు. సో స్ట్రగుల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. సో ఇది మేజర్ కాన్సెప్ట్. బిజినెస్లోకి వస్తే బిజినెస్లో ఫెయిల్ అవుతామో బిజినెస్లో ఫెయిల్ అయితే మళ్ళీ మనం ఫైనాన్షియల్గా క్రైసిస్ వస్తే మనం స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది ఉంటుంది. సో ఈవెన్ మ్యారేజ్, ఇప్పుడు నాకు పెళ్లి కాలేదు, నేను ఒక ఎంప్లాయీగా ఉంటే నాకు పిల్లనిచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నేను బిజినెస్ మ్యాన్గా ఉన్నాను, ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఉంటే ఆలోచించేటువంటి పేరెంట్స్ ఉన్నారు. సో అలా కాకుండా సో మహా అయితే ఓ 10 lakhs 20 lakhs ప్యాకేజ్తో మనం సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్తున్నాం. కానీ ఇక్కడ 10-20 lakhs అనేది నేను పర్ మంత్ 10 lakhs ఎర్న్ చేస్తానండి. సో అలాంటి లైఫ్ ఇక్కడ ఉన్నప్పుడు, కాకపోతే దీనికి కావాల్సినటువంటి ట్రైనింగ్, ఇప్పుడు అక్కడైతే ఏ విధంగా అయితే టూల్ నేర్చుకుంటున్నారు, ఎంత డెడికేటెడ్గా టూల్ నేర్చుకుంటున్నారు కదా, అవునా కదండి. హెచ్ఆర్కి వెళ్ళాలంటే దానికి ఒక 6 months ప్రొహిబిషన్ పీరియడ్ ఉండి దాని జాబ్ బిఫోర్ దానికి ఒక ట్రైనింగ్ సెషన్ అనేది తీసుకుంటున్నారు కదా. అదేవిధంగా మా దగ్గర కూడా మాదొక యూనివర్సిటీ, రియల్ ఎస్టేట్ యూనివర్సిటీ సంపంగి. సో మేము మా దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్క అన్ఎంప్లాయీ కూడా మేము ఈ యూనివర్సిటీలో ఫ్రీగా ట్రైనింగ్ ఉంటుంది మా దగ్గర. సో మా దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఒక 3 months ఉంటుంది, మాకు అక్కడ ఎక్కువ వద్దు, 90 daysలో ట్రైనింగ్ తీసుకొని ఇన్ కేస్ మీరు ఫెయిల్ అయిపోతే, మీరు బిజినెస్లో ఫెయిల్ అయితే మేము ఛాలెంజ్ చేస్తున్నాము, 1 lakh రూపాయలు చెక్ ఇస్తాను నేను ప్రతి ఎవరికైనా కూడా. మా దగ్గర ఈ సంపంగి యూనివర్సిటీకి వచ్చి మా దగ్గర ట్రైన్ అయ్యాక బయటికి వెళ్ళి బిజినెస్లో సక్సెస్ అవ్వకపోతే 100% నేను 1 lakh రూపాయలు చెక్ ఇస్తాను. సో నేను ప్రతి ఒక్కరిని కూడా ఈ బిజినెస్ మ్యాన్గా రెడీ అవ్వండి. సో దీనికి ఇలా కనుక మనం బిజినెస్ మ్యాన్గా వస్తే మన లైఫ్ బాగుంటుంది. సో మనం కావాల్సిన ఇన్ కేసు మనం ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ కేసు ఒక మ్యారేజ్ ఉంది, June 10th, నెక్స్ట్ మంత్ 10th ఒక మ్యారేజ్ ఉన్నది. 10th మ్యారేజ్ ఉందంటే మనం ఇప్పుడే లీవ్ అప్లై చేయాలి ఎంప్లాయీ ఉంటే. అదే బిజినెస్ మ్యాన్ అయితే రిపోర్ట్ చేసి వెళ్ళిపోవచ్చు. అంటే మనం కావాల్సినటువంటి వర్క్ ఎప్పుడైతే సమ్ హవర్స్ ఉంటుంది, మార్నింగ్ 10 to evening 6 అనేది ఎంప్లాయర్కి ఉంటుంది. సో మనకి మార్నింగ్ 6 o'clock లేసి 8 to 12 వర్క్ చేసుకొని పడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, మనకి ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకోవచ్చు. సో ఎంప్లాయర్ ఉంటే ఏమిటంటే ఒక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్లోనే లైఫ్ ఉంటుంది. అర్థమవుతుందండి. ఒక బావిలో ఉన్నటువంటి కప్ప మాత్రమే. సో సముద్రంలోకి రండి అని నేను ఇన్వైట్ చేస్తున్నాను ప్రతి ఒక్క యూత్, ఎస్పెషల్ యూత్ అబౌట్ 25 years ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ మ్యాన్గా ఎదగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకోండి.
సో అప్పుడు మీ లైఫ్ బాగుంటుంది. ఎన్ని రోజులైనా ఎంప్లాయర్గా ఉంటాం, ఎంతవరకు ఆ సర్కిల్లోనే ఆ బావిలోనే ఉంటాం. సో బావిలో ఉన్న కప్పకి ప్రపంచం తెలియదు, సముద్రంలో ఉన్నటువంటి ఫిష్కి ఈత నేర్స్తున్నా. సో కాబట్టి ప్రపంచం అంతా మహాసముద్రాన్ని చూసేటువంటి అవకాశం బిజినెస్ మ్యాన్కే ఉంటుంది.